వాస్తవానికి మన తగిలిన గాయాలు బట్టి, మన హృదయంలో కదులుతున్న బాధను బట్టి మనుషులు ఎలాగో వదిలేశారు. చివరాఖరికి నా ప్రభు కూడా నన్ను విడిచిపెట్టాడని మీరు దుఃఖపడుతున్నారు కదా. నా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని అన్నడూ విడిచిపెట్టలేదు. మరి మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా వారందరూ నాకు దూరం అయిపోతున్నారు, ఎందుకయ్యా వారందరూ నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకయ్యా నన్ను శోధనలో పడిన తర్వాత అనాదిగా వదిలేసి వెళ్ళిపోయారంటే, దేవుడే వారందరినీ నిన్ను దూరం చేశారు. ఎందుకో తెలుసా? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరానికి ఏదైతే హానికరమో దాన్ని అలాగైతే తొలగిస్తాడో, దేవుడు కూడా అంతే. మన జీవితంలో ఎవరైతే మనకు హాని కలిగిస్తున్నారో, ఎవరైతే అవసరాల కోసం మా దగ్గరికి వచ్చారో, ఎవరైతే మనల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారి మనస్తత్వాలన్నీ ప్రభు తెలియజేసి కావాలని ప్రభు మనందరికీ వారిని దూరం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో నువ్వు ఎలాంటి శోధన వారి ద్వారా అనుభవించకూడదని నా ప్రభువే నిన్ను శోధనల మధ్యన, శ్రమల మధ్యన నడిపించి నిన్ను నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా ప్రభు మారుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? శ్రమ.